హాయ్ అండి, అందరు మంచిగా ఉన్నారా? ఈరోజు అయితే మక్కెన్లు కాల్చుకోవడానికి అయితే వచ్చేసిన. ఇక నిన్న మొన్ననైతే ఫుల్ వర్షం పడ్డది. ఇక కట్టెలు చెట్టు కింద ఉండేది అడిచిపోయినాయి. అవి కూడా ఏరుకొచ్చి అయితే పెట్టిన. ఇక తల్లడంగా అంటే అంటుకున్నాయి. ఇక ఆ కవర్ పెట్టి అయితే అంట పెట్టినాము. ఇక మంచిగా అంటుకున్నాక అయితే మక్కెన్లు అయితే దీనిపైన వేసిన. తిన్నందుకు వచ్చింది ఉన్నా కదా మక్క. ఇక చూసుకుంటేనైతే ఇరిసిన. కొన్ని అక్కడక్కడ ముదిరిపోయినాయి కూడా. కొంచెం లాదే అయితే ఇరిచి ఇక మంటనైతే పెట్టేసిన. ఇక ఈరోజు మా ఆయన లేడు, ఎవరిదో బోర్ మోటార్ వీకెడ్ ఉందంటే పోయిండు, కాల్చుకోమని చెప్పిండు. ఇక నేను మా చిన్న అబ్బాయి ఇద్దరమే ఉన్నాము. ఇక మా కోసమైనా ఒక 5-6 అయితే ఇరిచిన. ఇక ఆలుస్తున్నా. మా వాడైతే కూర్చున్నాడు మంచిగా. ఇక ఎప్పుడు మక్కెన్లు వెళ్ళినా కానీ ఇట్లనే కాల్చుకుంటాం మేమైతే. ప్రతిసారి ఒక 2-3 సార్లు అయితే కాల్చుకుంటాము. ఇక ముదిరిపోతాయి. మంచి దాంట్లో మంటలు అయితే ఉడికినాక అయితే బూరు తీసేసి మళ్ళీ మనం ఇట్లా పెట్టుకుంటే మంచిగా ఉడుకుతాయి మక్కెన. మనం బయట కొనుక్కునే మక్కెన కంటే ఇది టేస్ట్ బాగుంటుంది, తీయ మంచిగా వస్తుంది. మంచిగా బూరుతోటి ఉడుకుతుంది కదా, అందుకనే టేస్ట్ బాగుంటుంది. ఇక మక్క కంకులు అయినప్పుడు అయితే మేము ఇట్లనే తింటాం. ఇక కొంకోం ఎక్కువ మట్టుకు ఇట్లా మనం చేనులు వెళ్ళినప్పుడైతే కాసుకొని అయితే తింటాము. ఇక మక్క గారెలు కూడా చేసుకుంటాము. అది కూడా ఒక వీడియో అప్లోడ్ చేస్తా ఫ్రెండ్స్, చూసేయండి. ఇప్పుడైతే నేనైతే కొమ్మలు తీసుకొచ్చి అయితే ఊపుతున్నా. కొంచెం కష్టమే మనకు కాల్చుడు, మా వాళ్ళు ఉంటే మంచిగా కాల్చిద్దురు. చూసేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇట్లా కాల్చుకుంటే ఇట్లా కామెంట్ చేయండి ఫ్రెండ్స్.